హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మ్యూజిక్ ప్లేయర్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఇంతకు ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెనకటి ఎక్కిన తెలుగు ఛానల్ని మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ లేకపోతే వెనకటి ఎక్కిన తెలుగు అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కానీ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోగానే మీకు బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, పక్కనే దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే మీరు నా లేటెస్ట్ వీడియోస్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మ్యూజిక్ ప్లేయర్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఈ మ్యూజిక్ ప్లేయర్ల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పై మ్యూజిక్ ప్లేయర్ గురించి చెప్తాను మీకు. మనం ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి థీమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు నచ్చిన థీమ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, సాంగ్ సెలెక్ట్ చేసాం కదా, దీనికి ఆల్బమ్ వాళ్ళు వేరే ఏం ఆల్బమ్ ఇవ్వలేదు. దీనికి మనకి ఓన్గా ఆల్బమ్ సెట్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సాంగ్ ప్లే అయిన తర్వాత 3 డాట్స్ ఓకే చేస్తే ఇక్కడ చేంజ్ ఆల్బమ్ కవర్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన నేము అన్నీ అడుగుతుంది. ఇక్కడ ఆల్బమ్ అయితే టచ్ చేస్తే మనకి ఏ ఆల్బమ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మనకి పిక్స్ వస్తాయి. చూడండి ఈ ఆల్బమ్ ఇచ్చేస్తాను. దీనికి నేమ్ కావాలి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఆ సాంగ్కి మనం ఆ ఆల్బమ్ ఇచ్చేసాం. చూడండి, ఆల్బమ్ మారింది. చూసారు కదా ఫ్రెండ్స్, దీనికి ఈ ఆల్బమ్ ఉంది, మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. చేంజ్ కవర్ ఆల్బమ్ ఉంది, దాన్ని ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా నేమ్ మొత్తం అడిగారు. ఇక్కడ చూసారు కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఈ విధంగా ఆల్బమ్స్ మన ఇష్టంగా వచ్చేట్టు మనం మార్చుకోవచ్చు, మొత్తం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కానీ టైప్ చేస్తే మనం సాంగ్స్ని లిస్ట్లో మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, లిస్ట్లో ఉంటుంది, మనకు నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏ సాంగ్ కావాలి ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్వలైజర్ ఇది, దీనికి ఆన్ చేస్తే మనకి బేస్ బూస్ట్ ఇది. చూసారు కదా, దీంట్లో మనకి నచ్చిన 3D ఎఫెక్ట్స్గా ఉంటాయి దీంట్లో ఫ్రెండ్స్. చూడండి, 3D ఎఫెక్ట్స్ ఉంటాయి, బాగా వస్తుంది సౌండ్ దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి చెప్తాను. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనం ఆల్బమ్స్ని మనకి నచ్చుట్టు పెట్టుకోవచ్చు, నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, 3D సౌండ్ వస్తుంది దీంట్లో ఉండేది. అదే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంక చూస్తే ఈ ఒక్క యాప్లోనే మనకి రింగ్ టోన్ కట్టర్ ఉంటుంది. దీనిలో స్లీప్ మోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. స్లీప్ మోడ్ కావాలంటే మీరు సాంగ్స్ వింటూ నిద్రపోవచ్చు అనమాట. ఒక 30 మినిట్స్ టైం పెట్టేస్తే ఆటోమేటిక్గా 30 మినిట్స్ తర్వాత ఆగిపోతుంది ఇది సాంగ్స్. రింగ్ టోన్ కట్టర్ ఉంది కదా, దాన్ని ఓకే చేసిన తర్వాత మీరు ఏదైనా సాంగ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. చూడండి, ప్లే అవుతూ ఉంటుంది. కట్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా సేవ్ బటన్, దీన్ని ఒకసారి టైప్ చేస్తే నేమ్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తాను, సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ మ్యూజిక్ ప్లేయరు యూజెస్ అంతేను. ఇప్పుడు చూద్దాం ఎడ్జ్ ప్లేయర్లో చూద్దాం. దీనికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్రతి ఒక్కదాన్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి. దీన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, సాంగ్స్ వచ్చాయి. ఇందాక మనం ఆ దాంట్లో చేంజ్ చేస్తాం కదా ఆల్బమ్, చూసారు కదా, దీంట్లో డిస్ప్లే అవుతుంది అదే. చూడండి పైన ఇక్కడ ఒక గీతలా ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయగా మనకి ఇక్కడ డాట్స్ వస్తాయి. చూసారు కదా, ఇక్కడ డాట్స్ వచ్చాయి, 3 డాట్స్. అదే చూద్దాం. చూడండి, దీనిలో కూడా రింగ్ టోన్ మేకర్ ఉంది. MP4 టు MP3 అంటే వీడియో నుంచి మనం ఆడియో కట్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోస్ ప్లే అవుతాయి, మనకు నచ్చిన ఆడియో కట్ చేసుకోవచ్చు. ఈక్వలైజర్ ఉంది,
టైమర్ ఉంది. దీంట్లో మనకి సిస్టమ్ది ఉంది, మళ్ళీ దీని ఈక్వలైజర్ ఉంది. అంటే దీనికి ఈ యాప్కి ఇచ్చిన ఈక్వలైజర్ ఇది, సిస్టమ్కి ఇచ్చింది వచ్చి మన మొబైల్లో ఉంటుంది కదా ఈక్వలైజర్, అది వచ్చి ఇది ఫ్రెండ్స్. ఇది మనకు నచ్చింది ఓకే చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఏదైనా సాంగ్ ప్లే చేస్తాం, బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఒక సైడ్లో ఒకటి వస్తుంది. మనం ఒకసారి లెఫ్ట్ కానీ స్క్రాల్ చేస్తే మనకి విధంగా వస్తుంది. చూడండి, నెక్స్ట్ కాంటాక్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ నెట్ వచ్చేసి వెళ్ళిపోతుంది. ప్రతిసారి మనం సాంగ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి ట్యాప్ చేసి లాగేసి ఓకే చేస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దీని యూజ్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ యాప్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకొక యాప్ ఏంటంటే ఈ కోరస్ అనే యాప్. ఈ యాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందువల్లంటే మేము ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఒకే 2 మొబైల్ తీసుకునేది, సాంగ్స్ కరెక్ట్గా ఒకే ప్లేస్లో ఒకే టైంలో పెట్టాలి. 2 స్పీకర్లు ఎత్తి చెవులో పెట్టుకునేది. అంటే 2 మొబైల్ స్పీకర్లు ఉంటాయి కదా, అవి ఇటు పక్క ఒకటి పెడితే మనకి సౌండ్ చాలా బాగుంటుంది. 2 ఒకే టైంకి పెట్టలేమన్నమాట, కొంచెం మిస్టేక్ అవుతూ ఉంటుంది. అదే ఈ యాప్ ద్వారా అయితే మనకి ఎగ్జాక్ట్గా రెండిట్లో ఒకే సాంగ్ ప్లే చేసుకోవచ్చు ఒకే టైంలో. చూడండి, దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ ఒక నేమ్ అడుగుతుంది, మీకు నచ్చిన ఒక నేమ్ ఇచ్చుకోండి, ఫైల్ నేమ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెన్సెస్ చేయమంటుంది. దాన్ని ఓకే చేశాను. మీరు ఇక్కడ మనకి ప్లస్ అని గుర్తుని చూశారు కదా, ప్లస్ ఓకే చేయాలి. ఇక్కడ మనకు నచ్చిన మనం ఏ సాంగ్ అయితే ప్లే చేయాలనుకుంటున్నామో రెండిట్లో ఆ సాంగ్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేస్తే సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం వైఫై ద్వారా కనెక్ట్ చేయాలనుకుంటున్నాం, హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేయాలనుకుంటున్నాం అని అడుగుతుంది. మనకి నచ్చింది ఒకటి ఆన్ చేయండి. ఇప్పుడు హాట్స్పాట్ ఆన్ చేశాను అనుకోండి, చూడండి ఇప్పుడు స్కాన్ అవుతుంది. ఇది అవతల వాళ్ళు ఈ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ చూస్తే మనం అవతల వాళ్ళు ఇక్కడ చూస్తే ఓపెన్ చేసి ఇది ఇక్కడ ఉంటుంది, జాయిన్ అని ఉంది కదా, జాయిన్ ఓకే చేస్తే వాళ్ళకి వైఫై ఆన్ అవుతుంది. అప్పుడు ఈ హాట్స్పాట్లో దాంట్లో కనెక్ట్ అవుతుంది అన్నమాట, దాంట్లో ఉంటుంది. అప్పుడు కనెక్ట్ చేసామంటే ఇదే సాంగు సేమ్, అంటే దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ సాంగు దీనికి మొబైల్లో ఉంటే చాలు, ఇదే సాంగ్ ఎక్కడ ప్లే అవుతుందో అందులో కూడా అక్కడే ప్లే అవుతుంది సేమ్. ఇప్పుడు 1.1 ఉంది, దాని దగ్గర 1.1 అంటే 1 minute 1 second, అక్కడ కూడా 1 minute 1 secondలోనే ప్లే అవుతుంది. ఈ యాప్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. కోరస్ నేము ఈ యాప్. ఒకసారి నేను దీని గురించి చేసి చూపిస్తాను ఒక వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక యాప్ ఏంటంటే అది యాప్ ఎందుకంటే యూజ్ అవుతుందంటే మనకి బ్యాక్ స్పీకర్ ఉంటుంది కదా, ఆ స్పీకర్లో కాకుండా మనకి ఫ్రంట్ స్పీకర్ మొబైల్ మాట్లాడతాం కదా, ఫోన్ మాట్లాడతాం మనం, ఆ స్పీకర్లో మాట్లాడేదానికి ఒక యాప్ ఉంది. ఆ యాప్ లింక్ అంటే లింక్ కాదు, వీడియో ఒకటి చేస్తున్నాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియో అది బాగుంటుంది చాలా. అది కూడా మనకు మాత్రం వినిపిస్తుంది సౌండ్, చాలా బాగుంటుంది అది కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తేనే మీరు నా లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.